గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ జరుపుకుంటారు. దివ్యాంగులు అని ఎవరు అంటారంటే అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని దివ్యాంగులు అని అంటారు. గతంలో అయితే వీరిని వికలాంగులు అని పిలిచేవారు, కానీ ఈ వికలాంగులు అనే పేరుని మార్చేసి భారత ప్రభుత్వం వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసుకు కాదు అని గ్రహించిన భారత ప్రభుత్వము ఈ వికలాంగుల బదులు వీరిని విభిన్న ప్రతిభావంతులు లేదా దివ్యాంగులు అని ప్రకటించింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2019లో ఈ దివ్యాంగులు అనే పేరుని ప్రకటించారు. అప్పటి నుండి వీరిని దివ్యాంగులు అని పిలిచేవారు. 1992లో ఐక్యరాజ్య సమితి వారి ఆధ్వర్యంలో ఈ డిజేబుల్ డేని ప్రకటించినారు. 1998 నుండి ప్రతి సంవత్సరము ఈ వరల్డ్ డిజేబుల్ డేని జరుపుకుంటున్నారు. ఈ అంగవైకల్యం అనేది కొందరికి పుట్టుకతోనే వస్తుంది, కొందరికి ప్రమాదవశాత్తు జరుగుతుంది, లేదా అనారోగ్యం కారణం వలన అంగవైకల్యం అనేది సంభవిస్తుంది. ఇలాంటి వారికి సహాయం చేయాలి, కానీ వీరిని హేళన ఎంత మాత్రం కూడా చేయకూడదు. గవర్నమెంట్ ప్రతి వరల్డ్ డిజేబుల్ డే అప్పుడు ఒక థీమ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ 2024లో ఈ వరల్డ్ డిజేబుల్టీకి రిలీజ్ చేసిన థీమ్ ఏమంటే యాంప్లిఫైయింగ్ ద లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఫర్ అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. అంటే ఈ సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం. అంటే అందరూ కూడా ఈ దివ్యాంగులని చిన్న చూపు చూడకూడదు. వారికి కూడా అందరితో సమానంగా వారికి సమాన అవకాశాలు కల్పించి, వారికి సమాన హక్కులు కూడా కల్పించి, వారిని గౌరవించి, వారికి ఏదైతే సమస్య ఉందో వాటిని పరిష్కరించి అన్ని రంగాలలో కూడా ఈ దివ్యాంగులు అనేది నాయకత్వంలో కూడా ఎదుగుదలలో కూడా ప్రోత్సహించేలా చూడటమే ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అమెరికాకి చెందినటువంటి ఐరిష్ అనే ఆవిడ ఏమన్నదంటే, కూర్చున్న చోట నుండి లేవలేకపోవడం శారీరక వైకల్యం అయితే అలా లేవలేకపోవడానికి సరైన సహకారం అందించకపోవడమే నిజమైన వైకల్యం అని చెప్పింది. అంటే దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి, మనం ఎవరైనా డిజేబిలిటీ వాళ్ళని చూస్తే మనకి చేయగలిగిన సహాయం మనం చేయాలి. వీరికి మనం సహాయం చేసినట్లయితే సాక్షాత్తు దేవునికి సేవ చేస్తున్నట్లుగా ఈ సమాజం అంతా భావించాలి. మనం కూడా ఈ దివ్యాంగులకి చేయూతనిద్దాము, వారిని గౌరవిద్దాము, ఆదరిద్దాము, అభిమానిద్దాం. మనం చేయగలిగిన సహాయం మనం వారికి చేద్దాము. నేను ఒక చిన్న ప్లెడ్జ్ మీ అందరితో చెప్పించాలని అనుకుంటున్నాను. నేను చెప్తాను, మీరు పలకండి. అందరూ I pledge to accept people of all abilities, respect others, and act with kindness and compassion. Include people of all abilities, including my peers with developmental disabilities, in the classroom, in the workplace, and in my community. జై హింద్. మన స్కూల్లో రాజకుమారి మేడం ఎవ్రీ ఇయర్ వాళ్ళ జ్ఞాన సూర్య ప్రకాష్ రావు గారి జ్ఞాపకార్థము 3 years నుంచి మేడం 2000 రూపీస్ డిజబిలిటీ పిల్లలకి స్పాన్సర్ చేస్తుంది. ఈ సంవత్సరం కూడా మేడం 2000 అమౌంట్ స్పాన్సర్ చేసింది. వారి కోసం ఈ ఎడ్యుకేషనల్ ప్లే మెటీరియల్ టాయ్స్ తెచ్చినాను, అది ఎక్కడ పెట్టినా. మేడం ఈరోజు రాలేదు. మేడం వచ్చినాక మేడం చేతుల మీదుగా ఈ CWSN పిల్లలకి అందజేస్తామని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇస్తున్నాను.